హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వీడియో. ఇవాళ వీడియో ఏంటి అంటే మనకి మొన్న ఒక బ్రైడల్ ఆర్డర్ అయితే వచ్చింది. అది నేను మీకు ఒక వీడియోలో చూపిద్దాము అని చెప్పి ఇట్లా లాంగ్ వీడియో అయితే ప్లాన్ చేశాను అనమాట. సో వీడియో వచ్చేసరికి ఫస్ట్ సెట్ అయితే మనకి మోస్ట్ ట్రెండింగ్ మన పేజ్లో ఇది ఒక థర్డ్ ఫోర్త్ సెట్ అనమాట. సేల్ చేసింది సేమ్ కలర్ కాంబినేషన్ అనమాట. మధ్యలో చిన్న చిన్న కలర్స్లో చేంజెస్ అయితే ఉన్నాయి. సో చూసారు కదా, ఇదైతే 6 బ్యాంగిల్ సెట్ వితౌట్ గ్లాస్ బ్యాంగిల్స్ అడిగారు, బట్ లాస్ట్లో విత్ బ్యాంగిల్స్ కూడా యాడ్ చేశారు. నేను మీకు బ్యాంగిల్స్ కూడా చేసి చూపిస్తాను ఎలా ఉంది అనేది కూడా. వీడియో ఎండ్ వరకు ఎక్కడ స్కిప్ చేయకుండా చూసి ఎలా అనిపించింది అనేది తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో చూసారు కదా, ఇదైతే 6 బ్యాంగిల్ సెట్ అనమాట. కలర్ కాంబినేషన్ వచ్చేసరికి పింక్ అండ్ గ్రీన్ అనమాట. ఇది మొత్తం 6 2 కట్ మీదే మేక్ చేశాను. సో ఇట్లాగా మనకి గ్లాస్ బ్యాంగిల్స్తో యాడ్ చేయమని అయితే చెప్పారు. సో అది కూడా నేను లాస్ట్లో చూపిస్తాను, వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. సో చూసారు కదా, సెట్ అయితే ఇదనమాట. నెక్స్ట్ వచ్చేసి సెకండ్, థర్డ్, 4 ఈ 4 సెట్స్ కూడా నేను మీకు ఇప్పుడు లైన్లో ఒక్కొక్కటి అయితే చూపిస్తాను. సో ఈ 4 సెట్స్లో మీకేది బాగా నచ్చింది అనేది కూడా తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఎవరికైనా ఇలాగా సెట్స్ కస్టమైజ్ చేయించుకోవాలి అని అనిపిస్తే స్క్రీన్ మీద ఫర్ ఆర్డర్స్ అనే నెంబర్ ఉంది కదా, ఒకసారి కాంటాక్ట్ చేస్తే నేను మీకు అక్కడ రెస్పాండ్ అవుతాను, డీటెయిల్స్ అన్నీ షేర్ చేస్తాను. లేదు అనుకుంటే ఇన్స్టాగ్రామ్ ఐడి వచ్చేసరికి జాస్వి హ్యాండ్మేడ్స్ విజయవాడ అని ఉండిద్ది. సో అక్కడ కాంటాక్ట్ చేసినా సరే వెంటనే రెస్పాన్స్ అయితే ఇస్తాను. ఇది వచ్చేసరికి పింక్ అండ్ గ్రీన్ కాంబినేషను. ఈ సెట్కి చిన్న స్టోరీ అనమాట. ఫస్ట్ వచ్చేసరికి మనకి మేడం పింకే చేయమన్నారు, బట్ పింక్ పక్కన స్టోన్స్ ఉంది కదా, అది కూడా కలిపే వచ్చేస్తుంది అనుకుంటా అని పింక్ చేయమన్నారంట. బట్ కాదు మేడం, అది గ్రీన్ సపరేట్ అన్నాక మళ్ళీ లాస్ట్ మినిట్లో గ్రీన్ యాడ్ చేశారనమాట. సో అక్కడ కొంచెం హడావుడైతే అయిపోయింది. చాలా హడావుడిగా చేసి ఇచ్చాం కానీ బట్ ఓకే, తనకి చాలా నచ్చింది అని అయితే చెప్పారు. ఈ సెట్ చూసారా, 3D ఫ్లవర్స్ విత్ సైడ్ బ్యాంగిల్స్తో ఎంత బాగా అనిపించిందంటే సెట్ చాలా బాగా ఎలివేట్ అయిందండి. సో చూసారు కదా ఎంత బాగా అనిపించిందో. దీంట్లో మనం కలర్ కాంబినేషన్స్ కూడా యాడ్ చేసుకొని చేంజ్ చేసుకోవచ్చు అనమాట. గ్రీన్ అండ్ పింక్, రెడ్ అండ్ ఎల్లో, ఇట్లా మీ శారీ కలర్స్ని బట్టి కూడా చేంజ్ చేసుకోవచ్చు. ఇట్లా సపరేట్గా గ్రీన్ బ్యాంగిల్స్ కావాలన్నా సరే, సపరేట్ పింక్ బ్యాంగిల్స్ కావాలన్నా సరే డెఫినెట్గా కస్టమైజ్ చేసి ఇచ్చేస్తాను యాజ్ పర్ యువర్ సైజ్ అండ్ కలర్ రిక్వైర్మెంట్. ఇది వచ్చేసరికి ఇంకొక సెట్ అనమాట. ఇది వేరే పేజ్లో చూసి స్క్రీన్ షాట్ తీసి నాకు పంపించారు. అన్నీ అంతేనండి, మన పేజ్లో ఏం లేవు, మొత్తం కస్టమైజేషన్ బయట పేజెస్ నుంచే మొత్తం అనమాట. దీని మధ్యలో ఇట్లా మెటల్ బ్యాంగిల్స్తో పేర్ చేశాను. సో మెటల్ బ్యాంగిల్స్ కూడా తను నీడ్ ఉంది నాకు కావాలి అన్నారు. సో దట్ నేను మెటల్ బ్యాంగిల్స్తో పేర్ చేశాను. మధ్యలో జర్కన్స్ అంటించాను అనమాట సైడ్ బ్యాంగిల్స్కి. సో దట్ ఏంటి అంటే దానివల్ల స్టోన్ అనేది పెరిగి హైలైట్ అయింది. సో చూసారు కదా ఎంత బాగుంది అంటే. ఈ సెట్ అయితే ఫస్టే మేక్ చేస్తానండి, ఎప్పుడో మేక్ చేసా, ఎలా ఉండిద్దో అనే నాకు ఆత్రంతో చేస్తానమాట. హ్యాండ్కి వేసుకుంటే ఇంత అందంగా ఉండిద్దని నేను ఎక్స్పెక్ట్ చేయలేదండి. చాలా అంటే చాలా బాగా అనిపించింది, చాలా బాగుందనమాట. అవుట్లుక్ అయితే 4 సెట్స్ కూడా బాగా వచ్చాయి. అనిపిస్తుంది కదా ఒకళ్ళ పేరు మీద ఏదైనా చేస్తే మంచిగా అనిపించిద్ది అని చెప్పి. సో ఈమెకి కూడా అంతే అనమాట. ఒక్కొక్కటి కుదరదు కానీ ఒక్కొక్కటి విసిగించకుండా మంచిగా అయిపోద్ది అనమాట. దాంట్లో నాకు ఈ క్లయింట్ ఒక ఆవిడ కొంచెం ఇది కాదు మేడం అది అన్న తను అడ్జస్ట్ చేసుకొని కొంచెం వెంటనే తను చేంజ్ చేసుకుంటారనమాట. ఒక్కదాని మీద స్టబాన్ అయి ఉండరనమాట. నెక్స్ట్ వచ్చేసరికి రెడ్ అండ్ వైట్, ఇది తలంబ్రాల శారీ మీదకి. అసలు నాకు ఎంత బాగా నచ్చిందంటే నా పెళ్ళి గుర్తొచ్చేసింది అనమాట. నాకు ఈ బ్యాంగిల్స్ అయ్యో అప్పుడు ఎందుకు వేసుకోలేదే అని అనిపించింది అనమాట. సో చూసారు కదా ఎంత బాగా అనిపిస్తుందో. ఇది రెడ్ అండ్ గోల్డ్ వైట్ కాంబినేషన్ అనమాట. ఈ సెట్ అంతా కూడా ఎక్కువ రెడ్గా అనిపిస్తుంది, బట్ ఏంటి అంటే శారీ వేసుకున్న తర్వాత వేర్ చేసుకుంటే ఆ లుక్ అనేది ఆ లుక్ కనిపిస్తుంది. ఇప్పుడు మీకు రెడ్డే కనిపించిందేమో కానీ శారీ వేసుకున్నాక లుక్ అయితే కనిపిస్తుంది. కొన్ని బ్యాంగిల్స్కి ఇట్లా శారీ వేసుకుంటేనే మంచిగా కనిపించే ఆప్షన్ కూడా ఉండిద్ది అనమాట. ఎందుకంటే అన్ని లుక్స్ ఒకేలా ఉండాలి అని మనం చెప్పలేం కదా. సో దట్ అలా అయితే అనిపిస్తుంది. ఇప్పుడు నేను మీకు ఇది 4 సెట్స్ చూపించాను కదా, ఏ సెట్ బాగా నచ్చింది అనేది కామెంట్ చేయండి. ఏ సెట్ మీరు కస్టమైజ్ చేయించుకోవాలనుకుంటున్నారు అనేది కూడా కామెంట్ చేయండి. కస్టమైజేషన్ కోసం స్క్రీన్ మీద వాట్సాప్ నెంబర్ ఉంది కదా, ఇక్కడ కాంటాక్ట్ చేయండి. ఇట్లా సైడ్ బ్యాంగిల్స్ కావాలన్నా సరే డెఫినెట్గా సైజ్ అండ్ కలర్ మీకు నచ్చినట్టు మేక్ చేసి అయితే ఇస్తాను యాజ్ పర్ యువర్ సైజ్ అండ్ కలర్ రిక్వైర్మెంట్. అండ్ మన పేజ్లో దసరా సేల్ అయితే నడుస్తుంది అనమాట. ఫ్రీ షిప్పింగ్, పోస్టల్ అయితే DTDC అయితే
హాఫ్ అమౌంట్ మీరు పే చేయాలి. ఇది వచ్చేసరికి ఫస్ట్ చూపించిన సెట్కి గ్లాస్ బ్యాంగిల్స్ వేస్తే ఇంత బాగుండిద్ది అనమాట. ఏంటి ఇందాక లుక్ ఇప్పటి లుక్ ఎంత తేడా ఉందో ఒకసారి మీరే చూడండి. ఎంత బాగా అనిపించిందో నాకు ఈ సెట్ చూడంగానే. వావ్ భలే అనిపించింది. ఎందుకు అంటే ఒక లుక్ ఒకలా చూడగలము, ఇంకొక లుక్ ఇంకొకలా చూడగలము. బట్ ఒక లుక్ ఇన్ని వేరియేషన్స్తో మన బ్యాంగిల్స్లోనే అయితే సెట్ అయ్యిద్ది. మీరేమంటారో కూడా చెప్పండి. సో చూసారు కదా, ఫైనల్ లుక్ అయితే ఇదనమాట ఫస్ట్ సెట్కి. యాక్చువల్లీ తను ఈ సెట్ పెద్దగా కావాలి, నాకు బాగా కావాలి అని అయితే తను చెప్పారు. సో దట్ ఈ సెట్ మాత్రం చాలా బాగా నచ్చింది నాకు. ఓకే అనని ఫొటోస్ పెట్టాక ఓకే అండి చాలా బాగుంది కన్ఫర్మ్ అన్నట్టు చెప్పారనమాట. కానీ వేరే పేజెస్లో చూసి నన్ను ట్రస్ట్ చేసి ఇచ్చినందుకు శ్రీవల్లి గారు మీకు చాలా థ్యాంక్స్ అండి. చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి. మీకు బడ్జెట్లో మంచిగా చేసిస్తానన్న నమ్మకంతో మీరు నన్ను కాంటాక్ట్ చేశారు. సో మీ నమ్మకం నేను ఒమ్ము చేయలేదని అనుకుంటున్నాను. ఈ వీడియో మీరు చూస్తున్నట్లయితే డెఫినెట్గా మీకు ఏమంటారు మీ ఆప్షన్ కూడా నాకు కామెంట్ చేయండి, మీకు ఎలా అనిపించింది అని కూడా. ఇది సెకండ్ సెట్కి నాకు చెప్పాలంటే గ్లాస్ బ్యాంగిల్స్ ఎక్కడ వేయాలో కూడా అర్థం కాలేదు. ఎందుకంటే గ్రీన్ ఉండిపోయింది కదా, ఇప్పుడు దీనికి వేయాలా దానికి అసలు ఎక్కడ వేయాలా అనేది కూడా అర్థం కాలేదు. సో తను ఎలా వేసుకుంటుందో నాకు తెలియదు కానీ బట్ నేనైతే కొంచెం పింక్ పక్కన యాడ్ చేశాను అనమాట. గ్రీన్ అసలు కదిలీకుండా పింక్ కలర్ 4x4 స్క్వేర్ దగ్గర అక్కడ కలిపాను అనమాట. సో అప్పుడేంటి అంటే గ్రీన్ దగ్గర గ్రీన్ ఉండిద్ది, పింక్ పక్కన కొన్ని బ్యాంగిల్స్ యాడ్ అవుతాయి కాబట్టి కొంచెం లుక్ హైలైట్ అయ్యిద్ది అనేది నా ఆప్షన్ అనమాట. సో చూసారు కదా, ఒకదానికేమో నేను మీకు గ్లాస్ బ్యాంగిల్స్ వేసి చూపించాను, ఒకదానికేమో గ్లాస్ బ్యాంగిల్స్ వేయకుండా చూపించాను అనమాట. సెట్ ఈ రెండిట్లో ఎట్లా బాగుంది, గ్లాస్ బ్యాంగిల్స్తో బాగుందా దేంతో బాగుంది అనేది కూడా ఒకసారి చెప్పండి. సో పెళ్ళికి కాబట్టి డెఫినెట్గా గ్లాస్ బ్యాంగిల్స్ వేయాల్సిందే కాబట్టి ఆప్షన్ లేదు, ఇంకా మనకి వేయాల్సిందే తప్పదు. ఎక్కడ అనేది మ్యాచ్ చేసుకొని వేసుకుంటారు, ఏది సెట్ చేసి ఏది వేసుకుంటారు అనేది క్లయింట్ ఇష్టం అనమాట. ఇది వచ్చేసరికి థర్డ్ సెట్కి కూడా అంతే అండి. పింక్ అండ్ మెచండా అనమాట ఇది. దీనికి కూడా అంతే. మెటల్ బ్యాంగిల్స్ ఉన్నాయి కదా, మెటల్ ఉంది ఇవి ఉన్నాయి అని అనిపించింది కానీ బట్ లుక్ అయితే బాగుంది. ఓకే నైస్. ఫస్ట్ అయితే అసలు కెమెరా ప్రాబ్లం అనుకున్నా కానీ బట్ దగ్గరగా రియల్గా చూసినా కూడా కొంచెం ఇలాగే అనిపించింది. ఇది మెచండా అండ్ ఆనియన్ పింక్ షేడ్ లైక్ అట్లాగా ఆ టైప్లో వచ్చేసరికి ఏంటి అంటే మనము గ్లాస్ బ్యాంగిల్స్ వేసి పేర్ చేయాలి అంటే గ్లాస్ బ్యాంగిల్స్ ఇంకొంచెము ఇంకా సేమ్ రెయిన్ డ్రాప్ కాకుండా డిఫరెంట్ దాంట్లో తీసుకొని వేర్ చేసుకోవడానికి బాగుంటుంది. బట్ ఇప్పుడు రెయిన్ డ్రాప్లో ఇది వేయడానికి మెటల్ ఉంది కదా, మెటల్ ఇది సెట్ అయిందా లేదా అనేది నాకు అంత డౌట్ అనిపించింది కానీ సో క్లయింట్ నాకు డెఫినెట్గా కావాల్సిందే అన్నారు. సో దట్ మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి. ఇప్పుడు కొంచెం డిస్టర్బెన్స్ అయింది, మా పాప ఉంది అక్కడ, కొంచెం తను కదిలిచ్చేసి మొత్తం పడేసింది అనమాట. అప్పటికి నేను చాలా త్వరగా తీసేయాలి వీడియోస్ అని రెడీ అయిపోయాను బట్ తనతో నా వల్ల అవ్వలేదన్నమాట. సో దట్ అందుకే నేను ఇట్లా అయితే మేక్ చేసి ఇంకా ఫాస్ట్గా చూపించేశాను. సో మీరే కదా అర్థం చేసుకుంటారు అని చెప్పి. సో చూసారు కదా, ఇదైతే గ్లాస్ బ్యాంగిల్స్, ఇది వితౌట్ గ్లాస్ బ్యాంగిల్స్ సెట్ అనమాట. ఏది బాగా నచ్చింది అనేది కామెంట్ చేయండి. ఈ 4 సెట్స్లో మీకు ఏ సెట్ బాగా నచ్చింది అనేది తప్పకుండా కామెంట్ చేయండి. మళ్ళీ అడుగుతున్నాను అనుకోకుండా ఇంకా ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. నెక్స్ట్ వచ్చేసరికి రెడ్ అండ్ గోల్డ్ కాంబినేషన్ అనమాట. ఇది తలంబ్రాల శారీ మీదకి, నేను మీకు చెప్పాను కదా తలంబ్రాల శారీ మీదకి అని చెప్పేసి. సో ఇదైతే వితౌట్ గ్లాస్ బ్యాంగిల్స్ అనమాట. విత్ గ్లాస్ బ్యాంగిల్స్తో ఎలా అనేది నేను ఇప్పుడు మీకు పేర్ చేసి చూపిస్తాను చూడండి. పేర్ అయితే ఇట్లా చేశాను అనమాట నేను. తన ఇష్టం తను ఎలా వేసుకుండిద్ది అని, ఓన్లీ రెడ్డా ఓన్లీ గ్రీనా అనేది నా దగ్గర ఉన్న పాసిబిలిటీని బట్టి నేను ఇట్లా వేర్ చేసి చూపించాను కానీ తను ఇలాగే వేసుకోండి అని అయితే నేను చెప్పలేదన్నమాట. సో తన ఇష్టం కదా ఏదైనా సరే. ఇది వచ్చేసరికి వితౌట్ అనమాట, ఇది విత్ గ్లాస్ బ్యాంగిల్స్ అయితే మాత్రం డెఫినెట్గా డజన్కి 100 రూపీస్ ఎక్స్ట్రా అండి. వితౌట్ గ్లాస్ బ్యాంగిల్స్ ప్రైజెస్ నేను మీకు చెప్తాను, విత్ గ్లాస్ బ్యాంగిల్స్ ప్రైజెస్ నేను చెప్పను. మీకు గ్లాస్ బ్యాంగిల్స్ కావాలి అంటే మీరే యాడ్ చేసుకొని మీరే అమౌంట్ పే చేసుకోవాలి. దయచేసి ఇదైతే నోట్లా తీసుకోండి. ఆఫర్ రన్ అవుతుంది కదా మన పేజ్లో, దాన్ని గ్రాప్ చేసుకోవడానికి అయితే ట్రై చేయండి అందరూ. సో ఈ సెట్స్లో మీకు ఏ సెట్ బాగా నచ్చింది అనేది తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. అంతే ఇంక ఈ వీడియో.